ఫ్రెండ్స్, మా పిల్లలు ఈరోజు చికెన్ అడిగారు. సో నేను కిలో చికెన్ తెప్పించాను. ఈ కిలో చికెన్లోకి మనం ఈ మసాలా అవన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమోటాలు, ఇది ఎండు కొబ్బరి అండి. మనకు నాన్ వెజ్లోకి మసాలానే మెయిన్ ఇంపార్టెంట్ అండి. దాంట్లో టేస్టీగా ఉండాలంటే ఇది ఎండుపేట కొబ్బరి అంటారు. ఇది కిరాణా షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుంది. నేను ఇది తెప్పించి మరీ చేస్తున్నాను. ఇది ధనియాల పొడి, ఇది ఎండుమిర్చి. మన మసాలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అల్లము, వెల్లుల్లి, ఇవి చెక్క, లవంగా, యాలకలండి. మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎండు కొబ్బరిలో ఈ ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఈ చెక్క, లవంగాలు, యాలకలు. మామూలుగా అందరూ ఇది నూనెలో తిరువాతలో వేస్తారండి, కానీ నేను మసాలాలోనే యాడ్ చేస్తున్నాను. ఇది ధనియాల పొడి. మీరు ఇవి నేను చూపించినట్టు ఇవి కనుక యూస్ చేసి చికెన్ చేశారంటే దానిలో మళ్ళీ చికెన్ మసాలా అవసరం ఉండదండి మీకు. మనమైతే ఇప్పుడు ఇవన్నీ వేసి మసాలా ఆడించుకోవాలి. ఇవన్నీ కలిపేసి మసాలా ఆడించుకుందాము. మసాలా అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము. కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, కరివేపాకు రెండు వేసేసుకుంటున్నాను. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలండి ఆనియన్స్ని. ఆనియన్స్ కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చాయి. ఇప్పుడు చిల్లీస్ వేసుకున్నాం. ఇవి రెండు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ వేసుకోవాలి. ఇందులో నేను సాల్ట్ ఏం వేయలేదండి. ముందుగానే నేను పసుపు, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇలా వాటర్ పోయే వరకు ఫ్రై చేయాలి చికెన్ని. ఇలా చికెన్ని బాగా ఫ్రై చేసి కొద్దిగానే వాటర్ ఉన్నాయండి లాస్ట్లో. ఇప్పుడు మనం ఈ కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాం. ఇప్పుడు ఈ టమాటో పీసెస్ వేసిన తర్వాత మనం కాసేపు మూత పెట్టుకున్నాము. ఈ ఉన్న వాటర్లో ఈ టమాటాలన్నీ మగ్గిపోతాయి. మనం 10 minutes దీన్ని ఎక్కువ కలబెట్టకూడదండి. కలబెట్టి చికెన్ పీసెస్ అన్నీ విరిగిపోతాయి. టమాటాలు అయితే మగ్గిపోయాయి చూడండి. ఇక్కడ వాటర్ ఉంది కదా అని అనుకోకండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా అంతా మనం దీన్ని వేసేద్దాము. నేను ముందు చికెన్లో సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు మసాలా వేస్తాను కదా, ఈ మసాలాకు సరిపడ అంత సాల్ట్ మనం మళ్ళీ వేసుకున్నాము. ఇప్పుడు ఇన్ని వాటర్ ఉన్నాయి కదా, ఏంటి ఇలాగే వేసింది అనుకోకండి. మనం ఈ వాటర్తో ఇప్పుడు కర్రీని అంతా చేయబోతున్నాం. ఇంకా వాటర్ ఇందులో వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా మసాలా అంతా పీసెస్ అన్నిటికీ పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో ఇంకేం వేయకూడదండి. ఇంకా ఇలాగే సిమ్లోనే మూత పెట్టి తక్కువ మంటలోనే మనము చేసుకోవాలి. వాటర్ అంతా డ్రై అయిపోయి ఫ్రై లాగా వస్తుంది. చికెన్ అయ్యేలోపు నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇవి మన సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి ఇలాంటి బ్యాగ్స్ వస్తూ ఉంటాయి. వీటిని నేనైతే ఇలా ఉంటాయి కదా, దీన్ని నేను 2 pieces చేసుకుంటాను. ఈ 2 pieces చేసుకొని నేను స్టవ్ క్లీనింగ్ కానీ దేన్ని క్లీన్ చేసుకోవడానికి యూస్ అవుతుందండి. నాకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంది. మీకు కూడా యూస్ అవుతుందేమో, యూస్ చేయండి. ఇలా 2 pieces చేసుకున్నాను. 2 days వస్తుందండి మనకు ఒక పీస్ వచ్చేసి. సో క్లీనింగ్కి చాలా యూజ్ అవుతుందండి. నాకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఒకసారి మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఇది అడుగంటేస్తుంది. కొద్దిగా చిన్నగా నెమ్మదిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చూపించిన ఈ మసాలా మీకు చికెన్కే కాదండి, వేరే వేరే కర్రీస్కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మా పిల్లలకి అన్నం తినమంటే తినరు, కానీ చికెన్ ఉంటే మాత్రం చాలాసార్లు ఆకలి అవుతుంది. చికెన్ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి. ఇలా వాటర్ అన్నీ తగ్గిపోయి ఇలా దగ్గర పడ్డాక మనం సిమ్లో పెట్టేసుకొని ఒక 50 minutes
టచ్ చేయకూడదండి దాన్ని, ఇంకా కలపెట్టకుండా అలాగే ఉండించాలి. 10 minutes అయింది ఫ్రెండ్స్. ఎలా ఉందో చూద్దాం రండి. చూడండి ఆయిల్ అంతా ఎలా రిలీజ్ అవుతుందో చికెన్లో నుంచి. ఇలాగా నేను కర్రీ చేస్తున్నాను కదా ఇంట్లో అని చెప్పేసి నేను వీడియో తీసి మీకు కూడా చూపించాలనుకున్నానండి. అందుకే ఈరోజు చేశాను, నేను వీడియో తీసి మీకు పెడుతున్నాను. ఇది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చికెన్ అయితే రెడీ అయిందండి. మనం ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. చాలా బాగా ఉడికిందండి. మనం వేసిన టమాటో ముక్కలు కూడా లాస్ట్ చికెన్ కర్రీ అయిపోయేటప్పటికి చాలా బాగా మగ్గిపోయాయి, అంతా కలిసిపోయింది. చూడండి పీసెస్ ఎక్కడ కనిపించట్లేదు. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీరు కూడా చికెన్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.